వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం గార్లపాండ తాండాలో ఒక అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి విడత ఫలితాలు వెలువడిన తర్వాత ఆముదబండ తాండా గ్రామ సర్పంచిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓడిపోవడంతో తను గెలుపు కోసము ఓటర్లకు ఇచ్చినటువంటి డబ్బులని వెనక్కి తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం ఆముదబండ తాండా దానికి అనుబంధంగా ఉన్నటువంటి గార్లపాండ తాండాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆముదబండ తాండాలో మాన్యా నాయక్, లక్ష్మణ్ నాయక్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. లక్ష్మణ్ నాయక్ అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడంతో మాన్యా నాయక్ పైన 145 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో లక్ష్మణ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆవేదనలో తన గార్లబండ తాండా చెందినటువంటి ఓటర్లు తనకు ఓటు వేయలేదని, ఈ ఓటర్లకి 90,000 రూపాయలు నేను ఇచ్చానని చెప్పేసి చెప్పడంతో నేను ఓడిపోయిన తర్వాత ఈ ఓటమికి కారణం ఈ గార్లపాండ తాండా ఓటర్సే కారణం అని చెప్పేసి ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒక మధ్యవర్తి దేవుడు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ యొక్క తాండాల డబ్బులు పంచడంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మణ్ నాయక్ వెంటనే తన యొక్క డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుడిపై ఒత్తిడి తేవడంతో సస్సేమిరా అన్నట్లుగా పక్క వ్యక్తి అన్నతో డబ్బులు అప్పుకు తీసుకొచ్చి తన యొక్క 80,000 రూపాయలు తన లక్ష్మణ్ నాయక్ తిరిగి ఇవ్వడంతో వనపర్తి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యవర్తి దేవుడు ఆ డబ్బులని ఓటర్లకి పంచాను, పట్టణ ప్రాంతాల నుంచి రావడానికి వాహనాలకు ఖర్చు పెట్టాను, ఓటర్లకు పంచాను అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున గొడవ మొదలవుతుందని చెప్పేసి బెదిరింపులకు పాల్పడడంతో మధ్యవర్తి దేవుడు అనే వ్యక్తి భయభ్రాంతులకు గురైపోయి తన డబ్బులు తిరిగి ఇచ్చేయడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఈ యొక్క వెలుగులోకి వచ్చినటువంటి విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన సంఘటన. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.